ఫాల్ అవుట్ సీజన్ 1 అమెజాన్ ప్రైమ్ లో ఉంటది అనమాట. ఇది క్రిస్టఫర్ నోలన్ వాళ్ళ బ్రదర్ జానథన్ నోలన్ ఈ పర్టికులర్ షోకి షో రన్నర్ గా చేశారనమాట. 8 ఎపిసోడ్స్, ఒక్కొక్క ఎపిసోడ్ 1 hour ఈచ్. నాకైతే మాత్రం ఈ షో చాలా చాలా బాగా నచ్చింది. ఇది ఫాల్ అవుట్ అనే ఒక వీడియో గేమ్ మీద బేస్డ్ అయిన సిరీస్ అనమాట. 1977 లో అమెరికా మీద న్యూక్లియర్ అటాక్ జరుగుతుంది అనమాట. దాని ఎఫెక్ట్స్ 200 ఏళ్ల తర్వాత దాకా ఉంటాయి అనమాట. ఆ 200 years పాటు మనుషులు అండర్ గ్రౌండ్ లో కొన్ని వాల్ట్లలో ఉంటారనమాట. ఆ వాల్ట్ లో ఉండే లూసీ అనే అమ్మాయి సడన్ గా వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేశారని చెప్పేసి ఆమె బయట ప్రపంచానికి వస్తే రేడియేటెడ్ వరల్డ్ లో ఎలా ఉంది సిచ్యువేషన్, తనకు తెలియని ప్రపంచం ఎంత వింతగా ఉంది అని ఆమె కనుక్కోవడమే మిగతా స్టోరీ అనమాట. దిస్ వాస్ వెరీ వెరీ వ్యాకీ స్టోరీ. ఫస్ట్ 3 episodes అసలు ఎక్కడికి వెళ్తుందో అని అర్థం కాలేదన్నమాట. ఎందుకంటే దీంట్లో చాలా ఎలిమెంట్స్ ఫస్ట్ 3 episodes లో కూడా చూపిస్తా ఉంటాడు అనమాట. వాటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉంటాడు. ఈ 200 years టైమ్ లైన్ లో చాలా జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ మనకి మెల్లిగా హింట్స్ ఇస్తూనే వస్తాడు. తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు అన్ని క్లియర్ గా అర్థమవుతా ఉంటాయి. నాకు దీంట్లో విపరీతంగా నచ్చింది ఏంటంటే చాలా కాంప్లికేటెడ్ స్టోరీ అయినా కానీ దీన్ని 3 పార్ట్లుగా డివైడ్ చేసుకున్నారనమాట. స్టోరీ టెల్లింగ్ వైజ్ గా ఎక్కడెక్కడ చెప్పాలని చెప్పేసి. ఎల్ల పార్నెల్ క్యారెక్టర్ లూసీ, ద బ్రదర్హుడ్ స్టోరీ లైన్ అండ్ ద గూల్ స్టోరీ లైన్ ఉంటుంది అనమాట. వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్. వీళ్ళ స్టోరీలు ఇంటర్ట్వైన్ అవుతా ఉంటూ మనకి అసలైన మెయిన్ ప్లాట్ పాయింట్ కి వెళ్తా ఉంటారు అనమాట. లాస్ట్ వరకు కూడా చాలా ఎంగేజింగ్ అనిపించింది నాకు. జనరల్ గానే ఏంటబ్బా వీళ్ళు 8 episodes గంట అనుకున్నప్పుడు నేను లైట్ తీసుకునేటోని. కాకపోతే వీళ్ళు రాసుకున్న మెటీరియల్ కి ఆ టైం ఖచ్చితంగా ఉండాలనిపించింది. ఎక్కడ లాగి అనిపించలేదు. అండ్ ఆల్సో టైం వేస్ట్ అయితే చేయలేదు అనమాట. నాకు దీంట్లో ఇంకో బాగా నచ్చింది ఏంటంటే ప్రొడక్షన్ క్వాలిటీ. ఎందుకంటే ఇలాంటి షోస్ కి చాలా తక్కువ బడ్జెట్స్ ఉంటాయి జనరల్ గానే. దీని బడ్జెట్ ఎంతో తెలియదు కానీ వీళ్ళు అచీవ్ చేసింది మాత్రం చాలా చాలా బాగుంది. స్టోరీ లైన్ వైజ్ కూడా చాలా దూరం వెళ్తారనమాట. గోరు, బ్లడ్, 18+ ఖచ్చితంగా ఒకరే కూర్చొని చూడండి, లేదా మీ ఫ్రెండ్స్ తో కూర్చొని చూడండి. ఫ్యామిలీతో చూద్దాం అనుకుంటే మాత్రం పప్పులో కాలేస్తారు, ఇబ్బంది పడతారు. ఎందుకంటే దీనిలో తలలు దిగుతాయి, కాళ్ళు చేతులు దిగిపోతాయి, ఎక్కడ చూస్తే రక్తం ఉంటాయి, బూతులు ఉంటాయి, చాలా జరుగుతూ ఉంటది. బట్ ఆల్ ఇన్ ఆల్ చూసుకుంటే మాత్రం ఒక మంచి స్టోరీ చూసినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ కూడా. ఎందుకంటే ఆ వాల్ట్ అనేది అయితే వాళ్ళు చూపిస్తారో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దానిలో ఉండే మిస్టరీని వాళ్ళు కనుక్కునే విధానం మాత్రం చాలా ఎంగేజింగ్ ఉంటుంది బ్రో. జనరల్ గా ఇలాంటి వీడియో గేమ్ అడాప్టేషన్స్ చాలా ఉన్నాయి. కాకపోతే వాటిలో మెయిన్ గా వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాట్ లో ఉండే మిస్టరీని, ప్లాట్ లో ఉండే యూనిక్నెస్ ని వీళ్ళు డమ్ డౌన్ చేసి మనకు అర్థం కావాలి అనే కైండ్ ఆఫ్ వేలో తీసుకొచ్చేసి ఇంకా చిన్న చేస్తారనమాట. దానివల్ల అంత సాటిస్ఫాక్టరీ ఫీల్ రాదని నా ఫీలింగ్ అన్నట్టు. కాకపోతే ఈ షో దాంట్లో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా జనాలకి మేము ఫాలో అవుట్ చెప్తున్నాము, ఈ స్టోరీ ఇలానే ఉంటది కాబట్టి వాళ్ళు ఇది చూస్తేనే ఎంగేజ్ అవుతారనే ఒక మెంటాలిటీతో తీసినట్టు అనిపిస్తుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా కూడా నాకు సిరీస్ చాలా బాగా నచ్చింది. తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఖచ్చితంగా ట్రై అయితే చేసేయండి ఈ వీకెండ్. యాజ్ అ హోల్ ఐ హ్యాడ్ అ బాల్. మీరు చూసిన తర్వాత నాకు థాట్ చెప్పండి. సో యా గైస్, దట్ ఈస్ ఆన్ ఫాల్ అవుట్. మీరు చూసారా, చూడలేదా, చూడాలనుకుంటారా? మీకు మీ థాట్స్ ఏమో కింద కామెంట్స్ లో చెప్పండి. నాకైతే మాత్రం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.